నువ్వు తెలుసుకున్న ఈ రుచిని, నువ్వు తెలుసుకున్న ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సమాధానాన్ని, శాశ్వతమైన ఈ సమాధానాన్ని నీ కుటుంబంలో వారికి నీవు రుచి చూపించడానికి దేవుడు అందుకనే నిన్ను, నన్ను, మనల్ని ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో ఒకవేళ గొడవలు ఉండొచ్చేమో, నీ భార్యతో, లేకపోతే భర్తతో, లేకపోతే నీ అన్నతోనో, తమ్మునితోనో, అక్కతోనో, చెల్లెలతోనో, అత్తతోనో, కోడలతోనో ఎవరితో సమాధానం లేని స్థితి ఉండొచ్చు. క్రీస్తు వారిని అంగీకరించినందుకు ఆయన కానీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని జయించిన వాడైనా తిరిగి ఆ వారిని కూడా దేవునితో సమాధానపరచగలడు. అయితే నీ ద్వారా మాత్రమే. నీకు దేవునితో సమాధానం ఉన్నప్పుడు, దేవుని మార్గాలలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన ఎదుటి వ్యక్తి జీవితంలో కార్యం చేసి వారిని దేవునితో సమాధానపరచగలడు. ఆ పరిచర్యను దేవుడు మనకిచ్చాడు.